హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అనిత. నేను మీ అనిత అండి. ఇవాళ వీడియో వచ్చేసి నేను బ్లౌజ్ డోరీ విత్ అంబ్రెల్లా హ్యాంగింగ్ చూపిస్తున్నానండి. అది ఎలా స్టిచ్ చేయాలనేది నేను మీకు అంటే డోరీకి క్లాత్ కటింగ్ ఎలా చేసుకోవాలి అనేది కటింగ్ చూపిస్తున్నాను. విత్ డోరీ ఎలా రెడీ చేసుకోవాలి. ఆ డోరీకి నార్మల్గా బెల్ హ్యాంగింగ్స్ లాగా వస్తాయి, అవి అందరికీ తెలుసు. ఇందులో వచ్చేసి మనకి అంబ్రెల్లా స్టైల్లో బెల్ అనేది హ్యాంగింగ్కి మనకు కటింగ్ ఏంటి, దాని స్టిచ్చింగ్ ఏంటి అనేది నేను చూపించాలనుకుంటున్నాను. ఒకసారి చూసేయండి. చూసే ముందే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు డోరీ విత్ హ్యాంగింగ్ ఎలా చేయాలనేది చూసేద్దాం. చూడండి, క్లాత్ వచ్చేసి మనకి బ్లౌజ్ డోరీ రెడీ చేయాలి అంటే క్లాత్ ఎప్పుడైనా మనకి క్రాస్లో ఉండాలి. ఇలా పట్టి లాగితే మనకి క్లాత్ అనేది సాగాలి. అలా ఉంటేనే మనకి డోరీ బాగా వస్తుంది. ఇలా స్ట్రైట్గా ఉంటే మాత్రం అస్సలు డోరీ రాదండి. ఎంత ట్రై చేసినా సన్నగా మనకు అనుకున్నట్టుగా రాదు. నేను చూపించే డోరీ ఇప్పుడు ఏంటంటే థ్రెడ్, పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా, ఆ పైపింగ్ థ్రెడ్తోని డోరీ ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. క్లాత్ మాత్రము క్రాస్ కటింగ్ చేసుకోవాలి. ఇలాగా పైపింగ్కి మనం కట్ చేసుకుంటాం కదా, అదే మాదిరిగా డోరీకి కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ జాయిన్ చేద్దాం. పైపింగ్ థ్రెడ్ ఈ క్లాత్ మధ్యలో పెట్టేసి గట్టి కుట్టు వేయాలండి. అసలు ఊడకుండా చాలా గట్టి కుట్టు వేయాలి. ఇప్పుడు డబల్ పాదం ఉంది కదా, అది తీసేసి నేను సింగిల్ పాదం పెడుతున్నాను. స్టార్టింగ్లో కొంచెం గ్యాప్ ఇచ్చేసి కుట్టాలి. అంటే డోరీకి దగ్గరగా కాకుండా దూరంగా వేయాలి. తర్వాత ఇలా దగ్గరగా వేసుకొని వెళ్ళిపోవాలి. డోరీకి దగ్గరగా స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. థ్రెడ్ అనేది ఇందులో నుంచి కొంచెం మెల్లిమెల్లిగా కొంచెం లోపలికి రావడానికి ఫస్ట్ చూడాలి. స్టార్టింగ్లో మనకి దగ్గరగా ఉండదు స్టిచ్చింగ్ కాబట్టి ఇలా మెల్లిమెల్లిగా లాగుతూ ఉండాలి.
చూసారా, మనం ఎంత దగ్గరగా వేస్తే అంత సన్నగా డోరీ అనేది మనకు వస్తుంది కుట్టు. మనం ఒకవేళ దూరంగా వేస్తే కనుక మనకి లావుగా వస్తుంది. సన్నగా ఉంటే బాగుంటుంది కాబట్టి డోరీకి దగ్గరగా వెయ్యాలి. ఇలా మెల్లిమెల్లిగా లాగుతూ ఉంటే మనకు డోరీ అనేది రెడీ అయిపోతుంది. ఈ కార్నర్స్లో కొంచెం చూసుకొని ఇలా లాగుతూ ఉండాలి, అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది మనకి. ఇదిగోండి చూసారు కదా, మనము ఎంత దగ్గరగా స్టిచ్చింగ్ అనేది డోరీకి వేస్తే అంత సన్నగా మనకి వస్తుంది. తర్వాత వీటిని సమానం చేసేసి కట్ చేసుకుంటే 2 డోరీలు అనేది మనకు రెడీ అవుతాయి. మనకు రెడీమేడ్ డోరీస్ కన్నా క్లాత్ డోరీసే చాలా బాగుంటాయి అండ్ ఎక్కువ రోజులు ఉంటాయి. క్లాత్ డోరీస్ కన్నా ఇవి రెడీమేడ్ డోరీస్ ఏంటంటే ఊడిపోతాయి, పోగులు పోగులుగా ఉంటుంది, అంత లుక్ అనేది ఉండదు. మీరు ట్రై చేయండి ఒకసారి అయితే డోరీ చేయడానికి. కొంచెం స్టార్టింగ్లో కష్టం అనిపిస్తుంది కానీ తర్వాత బాగా వస్తుంది. దీనికి వచ్చేసి మనం ఇప్పుడు బెల్, నేను చెప్పాను కదా అంబ్రెల్లా హ్యాంగింగ్ ఎలా చేయాలి అనేది, బెల్ కాకుండా అది చూపిస్తా. ఈ కాటన్ సిల్క్ అనేది చాలా ఇప్పుడు మనం డోరీ ఫిష్ కట్ హ్యాండ్స్ అన్ని తీసేసరికి క్లాత్ అనేది తక్కువగా ఉంది. అందుకే నేను లైనింగ్ కాటన్ సిల్క్ రెండే యూస్ చేస్తున్నాను. ఫస్ట్ లైనింగ్ కట్టింగ్ చూపిస్తున్నాను చూడండి. చాలా బాగుంటుంది అండ్ ఈజీగా ఉంటుంది. అంబ్రెల్లా కటింగ్ లాగా రౌండ్గా తీసుకోవాలి. నేను 2.5 తీసుకున్నాను. మీకు ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజ్ తీసుకోండి, కానీ 2.5 సరిపోతుంది. ఈ లైనింగ్ కాటన్ సిల్క్ కి అటాచ్ చేసి చుట్టూ కుట్టాలి. చూడండి, కొద్దిగా ఇక్కడ ఓపెన్ పెట్టాను, ఇది రివర్స్ చేయాలి కదా, అందుకే చిన్నగా ఖర్చులు ఇవ్వండి.
చూడండి మొత్తం ఒక సర్కిల్ అనేది రెడీ అయ్యింది. దీనికి వచ్చేసి మనకు సెంటర్కి హోల్ చేయాలి. చిన్నగా ఇవ్వండి, మనకు డోరీ వెళ్ళే అంత. ఇలా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ లైనింగ్ ఉంది కదా, ఈ లైనింగ్ సైడ్ స్టిచ్ పడాలి మనకి. ఒకవేళ మీరు ఇటు సైడ్ కాటన్ సిల్కే యూస్ చేస్తే కనుక, సేమ్ క్లాత్ యూస్ చేస్తే కనుక ఎటైనా వేయండి. కాకపోతే ఇది లోపల సైడ్ వేయాలి కాబట్టి ఈ లాంగ్ డోరీ సైడ్ మాత్రము లోపల ప్లెయిన్ ఉండాలి మనకి. ఇక్కడ ఇలా ఉండాలి. దీనిపైన స్టిచ్ వేస్తున్నా చూడండి. మళ్ళీ ఇట్ సైడ్ ప్లేస్లో వచ్చింది. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ వీటి రెండిటి మధ్యలో చూడండి. మనకి అంబ్రెల్లా షేప్ లాగా, అంబ్రెల్లా లాగా చాలా చక్కగా వచ్చింది. నేను వచ్చేసి దీని కిందికి కూడా ఒకటి గోల్డ్ బెల్ హ్యాంగింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. అది కూడా ఒకసారి చూసిద్దాం. నార్మల్ బెల్ హ్యాంగింగ్స్ చూడండి. ఇంకోటి కూడా స్టిచ్ చేస్తున్నాను చూడండి. ఇది స్క్వేర్ సైజులో ఉండాలి. నార్మల్ బెల్ హ్యాండ్
చూసారా నార్మల్ బెల్ హ్యాంగింగ్స్ ఎలా ఉన్నాయి. మరి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరు ఒకసారి ట్రై చేసి కుట్టి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఈ అంబ్రెల్లా హ్యాంగింగ్ కింద ఇంకొకటి బెల్ హ్యాంగింగ్ పెట్టగానే దీని లుక్కే చాలా చేంజ్ అయింది. ఓకే ఫ్రెండ్స్, మరి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటాను. ఓకే, బాయ్.